మనకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మస్థైర్యం ఉంది, వాళ్ళు చేస్తారు. రైట్, చేస్తారు, బాగుంది. మీరు వైనాట్ 175, ఆయన వైనాట్ పులివెందులు అనుకుంటూ వస్తున్నాడు తెలుగుదేశం. పులివెందుల్లో కూడా కొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఆయన తెలుగుదేశం అభ్యర్థి రాబోతున్నారు. కాదండి, ఎవరైనా అనొచ్చు, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే యూ విల్ నెవర్ ఫైట్ అ లూజింగ్ బ్యాటిల్. మనం ఆల్రెడీ ఓడిపోతాం అన్నప్పుడు ఫైట్ చేయడం ఎందుకు, ఆ యుద్ధం మనం చేయడం ఎందుకు? సో ఎవరైనా ఆ కాన్ఫిడెన్స్తోనే వస్తారు. రమ్మనండి. మేము ఎప్పుడు కూడా గెలుపు అనే మాట గురించి కూడా మాట్లాడితే మా వైఎస్ఆర్సీపీ తరఫున మమ్మల్ని మేము అవమానించుకున్నట్లే. వీ ఆల్వేస్ టాక్ అబౌట్ మెజారిటీ ఇన్ పులివెందుల. రాష్ట్రం నుంచి కమ్మ కులానికి చెందిన పారిశ్రామికవేత్తలు అడవుల బాట పట్టడానికి కారణం మీరు అని ఒక ప్రధానమైన నింద అనిపిస్తుంది. మీరు అంటే వైఎస్ఆర్సీపీ. నిజమేనా? ఎందుకు అలా కులాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? తప్పు కదా అది. మా పార్టీలోనే ఎక్కువ చౌదరీస్ ఎమ్మెల్యేస్ ఉన్నారండి. అబ్బాయి చౌదరి గారు నాకు క్లోజ్ ఫ్రెండ్. అన్నాబత్తుని శివకుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు కరణం బలరామకృష్ణమూర్తి వాళ్ళు మా సైడ్ వచ్చారు. ఇట్లా చాలా మంది 7-8 మంది మా సైడ్ చౌదరి ఎమ్మెల్యేస్ ఉన్నారండి. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు మా సైడ్ వచ్చారు. కొడాల నాని గారు ఉన్నారు. సో అవన్నీ రూమర్స్ అండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి అంటే వ్యక్తిగత కార్యదర్శి అన్నీ చూసుకునే వ్యక్తి తలసిల్ రఘురామ్ గారు చౌదరి. మాకెక్కడ అటువంటి ఇది లేదండి. కానీ తప్పు చేసింటే మాత్రం అప్పుడు చంద్రబాబు నాయుడుకి వారు లాభం చేసి అక్కడ చంద్రబాబు నాయుడు నుంచి వారు ఏదైనా గిఫ్ట్ పొందితే మాత్రం వాటన్నిటిని బయటకు తీస్తాం. ఇప్పుడు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ అండి. గీతం యూనివర్సిటీలో 40 ఎకరాలు కబ్జా అన్నారు. తెలుగుదేశం వాళ్ళు లేకపోతే గీతం వాళ్ళు అనేది ఏంటంటే అర్ధరాత్రి వచ్చేసి గోడ కొట్టారు అంటే కానీ కబ్జా చేశారా లేదా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పొచ్చు కదండి. మేము చేయలేదని చెప్పొచ్చు కదా. ఇది అప్రజాస్వామికం, అర్ధరాత్రి వచ్చి మీరు అన్ని చేస్తారు, భయభ్రాంతులు గురి. అర్ధరాత్రి పగల మధ్యాహ్నమా కాదు. ఐ నో దట్ కేస్ బికాజ్ ఐ వర్క్డ్ ఓవర్ దేర్ ఇన్. ఓకే, అయితే మీకే ఎక్కువ తెలిసింది. అది అర్బన్ ఫారెస్ట్రీకి ఉన్న ల్యాండ్ని వాళ్ళు కబ్జా పెట్టారనేది ఈవెన్ ఐ రోట్ స్టోరీస్ అబౌట్. మరి అదే అండి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు చౌదరి అని కాదు. ఇప్పుడు ఎక్కడో మన ఇంటర్వ్యూలో నెల్లూరు ఆనం నేను నల్లబాలు వెంకటరమణారెడ్డి ఆయన అన్నాడు, ఈసారి మేము ఓడిపోతే మేము ఎక్కడో విదేశాలకు అస్సాంకు పోవాలని ఆయన అన్నాడు స్వయంగా. మరి ఆయన రెడ్డి కదండి. మరి అట్లా ఎక్కడ ఉండదండి. ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు మా ఆపోజిట్ వాళ్ళు ఆ పార్టీలో రెడ్డిస్ ఉన్నా ఎవరైనా మాట్లాడతాం, టార్గెట్ చేస్తాం. మా పార్టీలో ఉన్న చౌదరీస్ ఉన్నారు అనుకోండి, మేము డిఫెండ్ చేసుకుంటాం. బట్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అల్లుడు పెద్దల్లుడు ఆయన మాట అన్నారు ఈ మధ్య, నేను ఓడిపోయి మంచి పని అయింది, లేకపోతే ఈరోజు జనాలకు ఆన్సరబుల్ అయి ఉండాల్సి వచ్చేది. ఓడిపోయిన తర్వాత నన్ను మా అబ్బాయిని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు మీ అబ్బాయికి మంత్రి పదవి ఇస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను అంటే నేను నమస్కారం పెట్టి వద్దన్నాను అన్నాను. ఇంకా మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చండి. ఫస్ట్ ఎందుకు ఓడిపోయారు కూడా నువ్వు అనలైజ్ చేసుకోవాలి కదా. మీ సొంతూరు, మీకు అంత క్యాపబిలిటీస్ ఉంటే మీరు ఎందుకు ఓడిపోయారు? మీరు గెలవాల్సింది కదా. అంటే మీ దగ్గర స్ట్రెంత్ లేదు అక్కడ. ఆడలేక మధ్యలోడిందని చెప్పడం మాటల్ని అక్కడ రుజువు చేస్తున్నారు ఆయన. నువ్వు కాకపోతే ఇంకోటండి, ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ ఆగదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోయడం వల్ల ఏం ఆగలేదు అక్కడ. నీకు చేతగాక నువ్వు ఓడిపోయి వేరే వాళ్ళ మీద నిందలేసి సరే అబ్బా నువ్వు ఇంకొక పార్టీకి ఇప్పుడు గెలిచి చూపి. మేము అడుగుతున్నాం కదా, కాంగ్రెస్లో ఉన్నారు కదా మీరు, ఇప్పుడు ట్రెడిషనల్ కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు కదా, అసలైన కాంగ్రెస్, అందులో పోయి గెలిచి చూపిమనండి. నేను మంత్రి కాకపోవడమే మంచిది, రోడ్లు అవి మీ ఆవిడకి సపోర్ట్ చేయాలనుకున్నారు చేసుకోండి, ఎవరు వద్దన్నారు? మా దానికోసం మా మీద వచ్చి బురద వెళ్తే మేము కానీ మీకు బీజేపీకి ఉన్న హిడెన్ అండర్స్టాండింగ్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. చింత ప్రదీప్ రెడ్డి గారు అయితే కరెక్ట్గా చెప్తారని చెప్పేసి అన్నారు నాకు మెసేజ్. అంటే నేను కూడా బయట నుంచి చూసేదండి. నాకేం అంటే మా పార్టీలో పెద్దలు తీసుకునే నిర్ణయాల మీద నాకు అంటే ఖచ్చితమైన సమాచారం ఉండదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నేను కోట్ చేస్తాను. ఎలక్షన్స్ ముందు కూడా ఏమన్నారంటే ఎవరైతే మా రాష్ట్రానికి మంచి చేస్తారో, ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో, ఒకవేళ మా అవసరం ఉందంటే వారికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వెరీ ఓపెన్గా చెప్పారు. కాంగ్రెస్ అని చెప్పలేదు, బీజేపీ అని చెప్పలేదు, వెరీ ఓపెన్. తర్వాత మా అవసరం రాలేదు అక్కడ, వాళ్ళకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది బీజేపీకి. ఇంకా వచ్చిన తర్వాత మనం మంచిగా ఉంటే మనకు పథకాలు వస్తాయండి. అంటే అవునన్నా కాదన్నా ఇఫ్ యూఆర్ గుడ్ విత్ ద సెంటర్ మనం ఇంకా తెప్పించుకునే ఫండ్స్ కానీ మనం ఈజీగా తెప్పించుకోవచ్చు. మనమేం వాళ్ళతో ఖయ్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అఫ్కోర్స్ రాష్ట్రంలో వారు ఏదైనా మాట్లాడితే మనం తిప్పి కొడతాం, వేరే విషయం. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో మనకి ఏదైనా అవసరం ఉంటే మనం మంచి. స్పెసిఫిక్ క్వశ్చన్ అబౌట్ స్పెషల్ స్టేటస్.